హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నాను. నేను ఈరోజు సింపుల్గా చికెన్ పచ్చడి చేస్తాను అండి, నా స్టైల్లో. ఈ పచ్చడి చేయడం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి. ఈ పచ్చడి గురించి సోషల్ మీడియాలో కొన్ని రోజులైతే యుద్ధాలు జరిగాయి. చికెన్ని నీట్గా వాష్ చేసుకుని 3-4 టైమ్స్ నేనైతే మామూలుగా బోన్స్తో తీసుకున్నాను. ఉప్పు పసుపు వేసి నీరంతా ఇంకిపోయే వరకు ఇంకించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టెక్కాక చికెన్ మనం వాటర్ లేకుండా మొత్తం డ్రై అయిపోయిన ముక్కలన్నీ అందులో వేసి బాగా బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈలోగా మనం మసాలా కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని అందులో మనకు టేస్ట్ సరిపడా ఉప్పు కారం వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుని తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా కూడా అందులో వేసుకొని బాగా బుడగలు వచ్చే వరకు, బబుల్స్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకంతే, పచ్చడి అయిపోద్ది. బాగా చల్లారాక నిమ్మకాయ, మనకు నచ్చిన వాళ్ళైతే నిమ్మకాయ రసం పిండుకోవచ్చండి. చికెన్ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. బాగా పేరు మోసిన ఇన్ఫ్లుయెన్సర్ అండి అతను. మాకు మాధవ సేవ వాళ్ళు, మా ట్రస్ట్ వాళ్ళంట అతన్ని అప్రోచ్ అయ్యి కొంచెం మా మాధవ సేవకి ఒక ప్రమోషన్ చేయండి. మీరు ప్రమోషన్ చేయడం వల్ల మా ట్రస్ట్కి ఇంకో 10 మంది చూసి సహాయ సహకారాలు అందించడానికి వస్తారండి. ఇంకా ఈ ట్రస్ట్ని బాగా ముందుకు తీసుకెళ్దామని చెప్పారంట అండి. అతను ఇవాళ చేస్తాను రేపు చేస్తానని ఇప్పుడు వరకు చేయలేదంట. మా సాయి అన్నాడు, అక్క నువ్వు ఎలాగో సోషల్ మీడియాలోనే ఉన్నావు కదా, నీకు తోసినంత సాయి నువ్వు కూడా చేయక్క అని చెప్పాడనమాట. ఒక నోటి మాటే కదండి, మిమ్మల్ని ఏమి చేయమని చెప్పలేదు కదా, ఒక ప్రమోషన్ చేస్తే మీకు వచ్చిన దాంట్లో నష్టమేమీ లేదు అని నా ఉద్దేశం అన్నమాట. బాగా ఈ రోజుల్లో ఎవరైనా సరే ప్రమోషన్లకి డబ్బుకి ఆశపడి మంచి చేయడానికి కూడా ముందుకు రావడం లేదండి. మనం చెప్పే నోటి మాట ద్వారా ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు కూడా వచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఆ ట్రస్ట్ సంస్థ అనేది బాగా ముందుకు వెళ్తుందనే ఉద్దేశం అంతే తప్ప ఇంకేమీ లేదు. బాయ్ బాయ్.